హలో ఎవ్రీబడి. నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో వచ్చి మనం క్యాన్వా ఫుల్ కోర్స్ ఒక పార్ట్ 4 గురించి మాట్లాడుతున్నాం. ప్రీవియస్‌గా మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో మనం క్యాన్వా టూల్ అంటే ఏంటి? ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు వాడాలి? యాస్ ఎ డిజిటల్ మార్కెటర్ మనకి ఆ టూల్ ఎలా హెల్ప్ అయితది దాని గురించి మాట్లాడుకున్నాం. దెన్ వి స్పోక్ అబౌట్ హౌ డు యూ డిజైన్ అట్రాక్టివ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్. మీ యూట్యూబ్ ఎస్ఈఓ జర్నీ కోసం ఎలా మీరు వాడుకోవచ్చు. క్లిక్స్ ఎలా పెంచుకోవచ్చు. ఒక అట్రాక్టివ్ థంబ్‌నెయిల్ ఉంటే అనే దాని గురించి మాట్లాడుకున్నాం. పార్ట్ 1 వీడియోలో మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలో మనం అట్రాక్టివ్ లోగోస్ ఎలా తయారు చేసుకోవాలి యూజింగ్ క్యాన్వా టూల్ అనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇది పార్ట్ 4 వీడియో అన్నమాట. ఈ వీడియోలో మనం క్యాన్వా టూల్ వాడి హౌ డు యూ బేసిక్‌లీ క్రియేట్ ఎ సోషల్ మీడియా పోస్ట్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో జనరల్‌గా సోషల్ మీడియా పోస్ట్ అంటే ఏంటి? యాస్ ఎ డిజిటల్ మార్కెటర్ మీరు యూ హావ్ టు రన్ యాడ్స్ ఇన్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ గూగుల్ గాని, ఫేస్‌బుక్ గాని, లింక్డ్ఇన్ ఫస్ట్ థింగ్. సెకండ్‌లీ అది ఎలా మీరు రన్ చేస్తారు? యూ యూజ్ ఎ పోస్టర్ రైట్? సో ఆ పోస్టర్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఫస్ట్‌లీ. సెకండ్‌లీ మీరు సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ చేసేటప్పుడు మీరు యూ హావ్ టు కీప్ పోస్టింగ్ డిఫరెంట్ పోస్టర్స్ ఫర్ యువర్ క్లయింట్స్. ఆ పోస్టర్స్ ఎలా డిజైన్ చేస్తారు అనే దాని గురించి ఈ పర్టిక్యులర్ టూల్‌లో మనం నేర్చుకుంటాం అన్నమాట ఈ క్లాస్‌లో. దిస్ ఇస్ ద పార్ట్ 4 అండి ఆఫ్ కంప్లీట్ క్యాన్వా. డూ వాచ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండి ఇఫ్ యూ డిడ్ంట్ వాచ్. సో సింపుల్‌గా క్యాన్వా అని సెర్చ్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ డైరెక్ట్‌గా సెర్చ్ చేయకపోయినా మీరు హౌ డు యూ డూ google.comకి వెళ్ళండి. క్యాన్వా అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు యూ సీ దిస్ పర్టిక్యులర్ ఫస్ట్ లింక్, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ క్యాన్వా హోమ్ పేజ్‌కి మనం వచ్చేస్తాం అన్నమాట. రైట్. ఇక్కడ మనం ఏంటి ఇక్కడ విల్ సెర్చ్ సోషల్ మీడియా పోస్ట్ కదా. ఫర్ వాట్? సింపుల్‌గా సోషల్ మీడియా పోస్ట్ ఏ బిజినెస్, ఆ పర్టిక్యులర్ బిజినెస్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ బిజినెస్ అనుకోండి, రెస్టారెంట్ బిజినెస్ అని టైప్ చేయండి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ రిలేటెడ్ బిజినెస్ అనుకోండి, ప్రాపర్టీ బిజినెస్ అని టైప్ చేయండి. ఎనీ బిజినెస్ సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేయండి. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ గురించి చేద్దాం. సింపుల్‌గా సెర్చ్ చేస్తాం. వన్స్ ఐ సెర్చ్ చూడండి కొన్ని వందల ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్. ఓకే, వందల ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ నాకు క్యాన్వా అనేది ఆల్రెడీ ఇస్తుంది అనమాట. 1 సెకండ్. రియల్ ఎస్టేట్ పోస్టర్. ఓకే, సెర్చ్ చేస్తున్నా. లెట్ మీ కమ్ డౌన్. ఇలా మీరు రియల్ ఎస్టేట్ అని సెర్చ్ చేయొచ్చు, లేదంటే ప్రాపర్టీ పోస్టర్ అని మీరు ఇలా సెర్చ్ చేశారనుకోండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి చూడండి హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాపర్టీ పోస్టర్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంది, లేదంటే రియల్ ఎస్టేట్ పోస్టర్స్ మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చింది అనుకుందాం, ఈ పోస్టర్ నచ్చింది. సింప్లీ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ రైట్. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఫర్దర్ గా మీకు ఏ సైజ్ కావాలని అడుగుతుంది. A2 A3 A1. సో యూ కెన్ సింప్లీ సెలెక్ట్ వాట్ ఎవర్ సైజ్ యూ వాంట్. ఓకే, నేను A3 సెలెక్ట్ చేసుకున్నా, A4 అలా ఉంటుంది అనమాట. దెన్ వెన్ యూ కమ్ డౌన్ యూ కెన్ ఆల్సో సీ ఇలాంటి ఏవైతే డిజైన్స్ ఉన్నాయో ఫర్దర్ గా మీకు ఇక్కడ కూడా సిమిలర్ డిజైన్స్ కనిపిస్తాయి. సో సింప్లీ క్లిక్ ఆన్ కస్టమైజ్ దిస్ టెంప్లెట్. దెన్ ఇక్కడ చూడండి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి యువర్ ప్రాపర్టీ నేమ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఒక నేమ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం పెడతా, రాజు అండ్ కంపెనీ అనేది నా ప్రాపర్టీ అనుకుందాం. ఓకే, నాకు ఈ ఫాంట్ మార్చాలి. సింప్లీ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్, ఐఎమ్ సెలెక్టింగ్ వాట్ ఎవర్ ఫాంట్ ఐ లైక్. ఇక్కడ చూడండి ఫాంట్ కనిపిస్తుందా? సో సింపుల్ గా క్లిక్ ఆన్ ద ఫాంట్ వాట్ ఎవర్ ఐ లైక్. మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకొని మీ సైజ్ పెంచుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు యూ కెన్ బేసిక్లీ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అనమాట. ఇక్కడ సైజ్ నేను పెంచుతున్నా చూడండి, రాజు అనుకోది. సో ఈ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ అనేది మనం వాడి యూ కెన్ డిజైన్ వాట్ ఎవర్ పోస్టర్స్ యూ వాంట్ అనమాట. ఓకే, దిస్ ఐ లైక్. దెన్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద సైజ్. ఇక్కడ లోగో చూడండి, ఈ లోగో ఉంది. ఇంతకు ముందే మనం ఒక లోగో డిజైన్ చేసాం కదా, ఆ లోగో పెడదాం. లెట్స్ డిలీట్ దిస్. సింప్లీ నాకు ఈ లోగో వద్దు, సెలెక్ట్ అండ్ డిలీట్. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్లో సింప్లీ క్లిక్ ఆన్ అప్లోడ్. డెస్క్టాప్కి వెళ్ళి డౌన్లోడ్స్కి వెళ్దాం. ఏదైనా లోగో ఉందా? ఈ లోగో అనుకుంటా. లెట్స్ ఈ లోగో మనం తయారు చేస్తాం రాజు అండ్ కంపెనీ కోసం. ప్రీవియస్ మీరు పార్ట్ 1 వీడియో చూస్తే లోగో ఎలా తయారు చేస్తారో మీకు చెప్తాను. సో సింప్లీ క్లిక్ ఆన్ దిస్. లోగో సైజ్ తగ్గించుకోండి. తగ్గించుకొని యూ కెన్ ప్లేస్ యువర్ లోగో హియర్ అనమాట. ఇలా మీరు మీ లోగో ప్లేస్ చేయొచ్చు. ఓకే, దెన్ ఇక్కడ మీ ఇమేజ్ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ మీరు మీ ఇమేజ్ పెడదాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అన్ ఇమేజ్. ఓకే, ప్రాపర్టీ ఇమేజెస్ చేసి జనరల్గా ఇది నా దగ్గర ప్రాపర్టీ ఇమేజ్ లేదు కాబట్టి నేను సర్చ్ చేస్తున్నాను. మీరు మీ ప్రాపర్టీ ఇమేజ్ ఆల్రెడీ ఫోన్లోనో కెమెరాలోనో షూట్ చేసి ఉంటారు కాబట్టి
మీరు డైరెక్ట్‌గా షూట్ చేసిందే మీరు పెట్టేయొచ్చు. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. సింప్లీ క్లిక్ ఆన్ సేవ్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ ఫార్మాట్‌లో ఉంది కాబట్టి ఇది సేవ్ కాదు. ఇది జేపీజీలో ఉంది. ఇది దిస్ విల్. సో క్లిక్ ఆన్ ప్రాపర్టీ అండ్ సేవ్. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్‌లో అప్లోడ్ డెస్క్‌టాప్ ఎక్కడైతే నేను సేవ్ చేసానో క్లిక్ చేస్తున్నాను. ఈ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో ఇమేజ్ ఐఎమ్ సెలెక్టింగ్ అండ్ డిలీటింగ్ ఇట్ అనమాట. సో డిలీట్ ఇమేజ్ అంటున్నా. ఐఎమ్ నాట్ డిలీటింగ్ ద గ్రిడ్. ఓకే. దెన్ నా ఇమేజ్ ఏదైతే అప్లోడ్ అయిందో నేను ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి, నా ఇమేజ్ ఇక్కడ వచ్చేసింది. సో సింపుల్గా మీకు నచ్చిన ఇమేజెస్ ఏవైతే మీకు కావాలో ఇమేజెస్ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. మీ పర్టికులర్ ఎలా చెప్పాలి, ఏవైతే మీ అమ్మాలనుకుంటున్నారో, ఏ ప్రాపర్టీ అయితే మీరు అమ్మాలనుకుంటున్నారో అండ్ మీరు క్లయింట్ అమ్ముతున్నారో ఆ ఇమేజెస్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఫర్దర్గా మనకి డీటెయిల్స్ కూడా ఉంది. మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఇక్కడ ఏముంది, కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ యువర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కానీ ఓనర్ కానీ మీరు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ శాంపుల్ ఒక నెంబర్ టైప్ చేస్తున్నాను అనుకోండి. సో నెక్ గో డౌన్ ఇలా మీ నెంబర్ టైప్ చేసుకోవచ్చు. మీ వర్క్ ఈమెయిల్ ఐడి మీరు టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ hello@raju అనేది మీ ప్రొఫెషనల్ ఈమెయిల్ అనుకుందాం, రైట్. మీ వెబ్సైట్ ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు, రైట్. ఇక్కడ చూడండి వెబ్సైట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. సో www.rajuandco.com అన్నట్టు మీరు ఇక్కడ టైప్ చేసుకొని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫాంట్ కలర్ ఇది నచ్చలేదు అనుకోండి, సింప్లీ క్లిక్ ఆన్ దిస్, గో టు హియర్ టెక్స్ట్ కలర్. ఇక్కడ మీరు ఫాంట్ కలర్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు బ్లాక్ నచ్చింది, ఐ హావ్ సెలెక్టెడ్ బ్లాక్, లేదా ఐ హావ్ సెలెక్టెడ్ బ్లూ బాగానే ఉంది, రైట్. దెన్ ఇక్కడ చూడండి ప్రాపర్టీ ఫర్ సేల్ అని ఉంది. ఇక్కడ మీరు ఏమేమి కావాలో అవన్నీ టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 BHK, 2 BHK, 3 BHK ఫర్ సేల్, స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 1 crore, ఆర్ ఏవైతే అమ్యూనిటీస్ మీరు ఇస్తున్నారో, పార్కింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్, స్విమ్మింగ్ పూల్ అవైలబుల్, జాగింగ్ ట్రాక్ ఉంది, హై సెక్యూరిటీ ఉంది అన్నట్టు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మీకు కావాల్సింది అన్నట్టు మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ యువర్ టైపింగ్ ఇస్ డన్, యూ క్యాన్ బేసిక్లీ చాలా సింపుల్ గా క్లిక్ ఆన్ షేర్, డౌన్లోడ్ చేసేసి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా డౌన్లోడ్ చేయాలి, షేర్ మీద క్లిక్ చేసి మీరు క్లికింగ్ ఆన్ డౌన్లోడ్. దెన్ ఇక్కడ PNG ఆర్ JPG అని అడుగుతుంది, ఆర్ PDF అడుగుతుంది. ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ ఐదర్ చూస్ PNG ఆర్ JPEG, PNG ఆర్ JPG. సో ఐ విల్ సెలెక్ట్ JPG అండ్ డౌన్లోడ్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ఈ పోస్టర్ అనేది రెడీ అయిపోయింది. సో మన ఈ పోస్టర్స్ ఎక్కడెక్కడ వాడతాము, we use these posters for మన క్లయింట్ ఒక సోషల్ మీడియా పోస్ట్ మనం సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో మనం పోస్ట్ చేసి దానికి మనం SEO చేస్తాం అనమాట. లేదా వాళ్ళకి గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఇలాంటి పోస్టర్స్ ఆ పర్టికులర్ డైమెన్షన్స్ లో ఏవైతే మనం యాడ్స్ రన్ చేస్తామో ఆ డైమెన్షన్స్ లో మనం సెట్ చేసుకొని మనం డిజైన్ చేసుకొని యాడ్స్ రన్ చేసేసుకోవచ్చు. ఇలా వీ కెన్ యూజ్ అనమాట, రైట్. లేదంటే క్లయింట్ కి ఇచ్చేస్తే క్లయింట్ క్యాన్ యూజ్ ఇట్ ఇన్ వైల్ డూయింగ్ దేర్ వాట్సాప్ స్టేటస్ లో వాళ్ళు పెట్టుకొని దే కెన్ ఆల్సో ప్రమోట్ అనమాట. ఇలా ఒక బ్యూటిఫుల్ పోస్టర్ అనేది మనకు తయారైపోయింది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. This is the complete course of Canva. Part 1, Part 2, Part 3, Part 4 చూడండి. డెఫినెట్ గా యూ విల్ స్టార్ట్ ఎర్నింగ్ సమ్ వాట్. ఇప్పుడు ఇలాంటి ఈ పోస్టర్ అని తయారు చేశాను. ఈ పోస్టర్ కి ఐ క్యాన్ చార్జ్ సమ్వేర్ బిట్వీన్ 400 to 600 రూపీస్ అనమాట. నాకు ఎంత టైం పట్టింది, హార్డ్లీ నాకు ఒక 15-20 minutes పట్టింది. ర్యాండమ్ గా చేస్తాను ఇంత బాగా వచ్చింది. ఇంకా మీరు డెడికేటెడ్ గా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ లెర్న్ Canva. చాలా యూస్ఫుల్ టూల్. యూ కెన్ బేసిక్ చార్జ్ ఫర్ దిస్ పోస్టర్ also 300 to 400, 500 depending on the client అనమాట. Thank you guys, thanks for watching.